మనం కొలపూడి దగ్గర నుంచి బ్రిడ్జి కావాలని చెప్తే రాజధాని అడుగు పెడతా ఉన్నాం. తప్పకుండా మన ప్రాంతానికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేది రాజధాని. దాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించింది కూటమి ప్రభుత్వం. 22,000 కోట్ల రూపాయలకి పరిపాలనాపరమైనటువంటి ఆమోదం అనేది తెలిపారు. కాబట్టి నేను చెప్పింది అదే. ఈ రోజుకి సాక్షి పత్రికలో ఈ రోజు ఉదయం రాశారు 22,000 కోట్ల పన్నుకి ఆమోదం తెలిపితే దాంట్లో పెద్ద కుట్ర ఉంది. 2018 నాటికి ఈనాటికి పెరుగుదల ఏముంది, కూలీలకు ఏమైనా పెరిగినా, ధరలు ఏమైనా పెరిగినా, ఇవన్నీ దోచుకోవడానికి ఈ రోజు 22,000 కోట్లు ఇప్పించారని చెప్పి అంటే ఇంకా విషయం తప్పుతా ఉన్నారు. ఎప్పటికీ రాజధానికి ఉండకూడదని చెప్పి విషయం తప్పుతా ఉన్నారు. కాబట్టి కృష్ణా గుంటూరు జిల్లాల మీద ఈ ప్రాంతానికి వచ్చే అభివృద్ధిని అడ్డుకోవాలనుకుంటా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఖచ్చితంగా మనం ఈ ప్రాంత వాసులు ప్రతి ఒక్కరు, నేను ప్రతిసారి ఏంటంటే ఈ గాలి పీల్చేవాడు, ఈ గడ్డ మీద పండిన తిండి తినేవాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొహమ్మడకూడదు, ఓటు వేయకూడదు. దానిని రాబోయే శాసనమండలి ఎన్నికల్లో మనం నిరూపించుకోవాలని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, ఇది సందర్భం కాకపోయినా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఇక్కడ ఉన్నారు. రోజువారీగా నాకు రకరకాల కార్యక్రమాల్లో కలుస్తున్నప్పటికీ నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కావడం అనేది సమాజంలో ఒక గౌరవం, ఖచ్చితంగా తలెత్తి తినగలిగే పరిస్థితి. ఎందుకంటే అమెరికాలో కేసులు నమోదు కావు మన నాయకుడి మీద. గడిచిన 4 దశాబ్దాల్లో ఎన్ని రకాల కేసులు పెట్టాలన్నా సాధ్యం కాని పరిస్థితి. అది చంద్రబాబు నాయుడు గారి పాలన. మరి 5 సంవత్సరాలు ఒక్క అవకాశాన్ని అధికారంలోకి వచ్చిన వ్యక్తి ఏం చేశాడో, అమెరికాలో ఏ కేసులు నమోదయ్యో, ఈ రోజు భారతదేశంలో ఎక్కడ అలజడి జరుగుతుందో మీకు అనుభవం మీరు చూస్తా ఉన్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ మనది. తెలుగుదేశం పార్టీ వల్ల ఈ తెలుగు రాష్ట్ర తెలుగు ప్రజల జీవన విధానం మారింది, మారబోతా ఉంది. విభజింపబడిన ఆంధ్రప్రదేశ్ గుండెకాయ లాంటి ఇక్కడ రాజధాని నిర్మాణం చేసి ప్రపంచ ప్రఖ్యాత నగరాలు, భారతదేశంలో ప్రముఖ నగరాల సరసన మన ప్రాంతాన్ని నిలబెడతా ఉంది తెలుగుదేశం. కాబట్టి అటువంటి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోవడం ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి గౌరవం తెలియజేస్తూ, అంతేకాకుండా నాకు తెలిసి ప్రపంచంలో సంవత్సరానికి 50 రూపాయలు పెడితే 5 లక్షల రూపాయలు భరోసా కల్పించి 2 సంవత్సరాలకు 100 రూపాయల కేంద్రం సభ్యత్వం పెడితే రోజుకి నేర్పడం పాలనలో 20 పైసలు కూడా నాకు తెలియదు. అంత తక్కువలో 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి భరోసా కల్పించే ఒక మంచి పథకం కూడా చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధ్యక్షులు దాంట్లో పెట్టున్నారు. కాబట్టి తప్పకుండా గౌరవం కోసం, కుటుంబ భద్రత కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మనమందరం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా మన తెలిసిన వారందరినీ చేర్పించి ఈ కుటుంబంలోకి ఆహ్వానించి ఈ నియోజకవర్గంలో ప్రతిపక్షాలకు స్థానం లేకుండా, మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానం లేకుండా చేయాలి అని చెప్పి ప్రతి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుని అన్న నేను మీకు ఈ సమావేశంలో చెప్పేది ఏంటంటే, వడ్డే సోమనాథేశ్వర గారిని చంద్రబాబు నాయుడు గారి పంపిస్తే గెలిచి గౌరవించి పంపించారు నయవరం నియోజకవర్గ ప్రజలు. దేవినేని ఉమామహేశ్వర గారిని పంపిస్తే 2 సార్లు గెలిపించి మంత్రిని చేసి పంపించారు ఈ నియోజకవర్గ ప్రజలు. వసంత కృష్ణప్రసాద్ పక్క నియోజకవర్గం నుంచి ఇక్కడికి వస్తే వైసీపీ నుంచి పోటీ చేసిన గెలిపించారు. తెలుగుదేశం ఓటర్లు అయితే గుండెల్లో పెట్టుకొని 43,000 మెజార్టీ గెలిపించారు. అంతగా కలిగిన తెలుగుదేశం కుటుంబ సభ్యులు ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఎమ్మెల్సీ ఓట్లు చేరుతా ఉంటే ఉదయం నుంచి రాత్రి దాకా ఆ ఎన్టీ రామారావు గారు విగ్రహం దగ్గర టెంట్ కింద కూర్చొని ఆ కొద్దినేని రామారావు గారు ఇక్కడ ఎక్కడ ఉన్నాడు, అది ఆ పరమశేఖర్ గారు, లేకపోతే ఇట్లాంటి 100 మంది వాళ్ళు ఎన్నికలు వస్తేనో పార్టీకి అవసరం వస్తేనో పనిచేసి వాళ్ళ సొంత పని ఏది అడగలేదు కుటుంబం చాలా మంది ఉంది. ఈ కుటుంబం ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీకి ఓడిపోయిందంటే కేవలం సైకిల్ వాతావరణం మన ఏది పెట్టి మనం కనుగొట్టుకోవడమే తప్పితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కుటుంబానికి ఎప్పుడు లేదు. ఖచ్చితంగా వాళ్ళు ఎప్పుడు పార్టీ కోసం, ఆ పచ్చని రాష్ట్రం కోసం నిరంతరం కృషి చేస్తారని ఈ కుటుంబానికి నేను 2 సార్లు శాసనసభ్యుడిగా గెలిచా. నేను ఒక ప్రమాణం చేశా, ఏ ఒక్క వ్యక్తిని నేను దూషించదని, నన్ను ఎవరు ఎన్ని మాట్లాడినా వాళ్ళే మళ్ళీ మార్చుకుంటారని ఈ 6 సంవత్సరాల కాలంలో ఒక్క వ్యక్తి కూడా నియోజకవర్గంలో పనిచేసి
పరోక్షంగా ఎక్కడ నేను కసులుకోవడం కానీ ఇసురుకోవడం కానీ వాళ్ళంత మాట లేదు. నన్ను నమ్మి నాకు అటు పార్టీ నుంచి ఇటు పార్టీలో వచ్చిన టికెట్ ఇచ్చి గౌరవించిన చంద్రబాబు నాయుడు గారికి నియోజకవర్గం 43,000 మెజార్టీతో మహిళలలో నియోజకవర్గ చరిత్రను తెలియజేసిన కూటమి సభ్యులందరికీ నేను ధన్యవాదాలు